హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు తెలుగు ఎడిటింగ్. ఫ్రెండ్స్, ఈరోజు మీకు మంచి ఎడిటింగ్ వీడియో తీసుకొచ్చాను. దానికంటే ముందు మీరు నా ఛానల్ కనుక ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? అప్పుడు నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? ముందుగా నేను క్రియేట్ చేసిన వీడియో అయితే ఒకసారి చూడండి. చూసారు కదా, ఈ విధంగా సింపుల్గా మీ ఫోటో అనేది సెట్ చేసుకుని ఈ విధంగా ఎలా క్రియేట్ చేసుకోవాలో నేను మీకు ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు మట్టికి వీడియో మట్టికి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ యాప్ లింక్ వచ్చేసి నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. దాంతోపాటు వీడియో ఎఫెక్ట్స్ కానీ, మెటీరియల్స్ కానీ, ఇమేజెస్ కానీ అన్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. మీరు ఆ లింక్ అనేది క్లిక్ చేసి ఈజీగా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓకే ఫ్రెండ్స్, యాప్ ఓపెన్ చేయగానే ఈ విధంగా ఉంటుంది. మీరు సింపుల్గా ఏం చేయండి, ప్లస్ ఐకాన్ కనబడుతుంది, దాన్ని క్లిక్ చేసి ఇక్కడ మిడిల్ దాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. 9:16 మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే సింపుల్గా మీడియా మీద క్లిక్ చేసిన తర్వాత బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేసి వైట్ కలర్ సెలెక్ట్ చేసుకోండి. మీకు వీడియో ఎంతసేపు కావాలనుకుంటున్నా అంతసేపు ఈ విధంగా డ్రాగ్ చేసుకోండి. నాకు వచ్చేసి 15 సెకండ్స్ కావాలి కాబట్టి 15 సెకండ్స్ ఈ విధంగా డ్రాగ్ చేసుకున్నాను, టిక్ మార్క్ ఇచ్చేసాను. ఈ విధంగా అయితే క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు మీరు ఏదైతే ఫోటో యాడ్ చేయాలనుకుంటున్నారో మీరు దాన్ని సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. అది ఎలా సెలెక్ట్ చేయాలంటే లేయర్స్ క్లిక్ చేసిన తర్వాత మీడియా క్లిక్ చేసి ఇప్పుడు మీరు ఏదైతే ఫోటో యాడ్ చేయాలనుకుంటున్నారో మీరు దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు బాక్స్ ఐకాన్ ఒకటి కనబడుతుంది, దాన్ని క్లిక్ చేసి ఫస్ట్ దాన్ని క్లిక్ చేయండి. ఈ విధంగా అయితే సెట్ అయిపోతుంది. దీని వీడియో చదువుతాక డ్రాగ్ చేసుకోండి. డ్రాగ్ చేసిన తర్వాత ఒకసారి ఇమేజ్ మీద క్లిక్ చేసి కొంచెం అడ్జస్ట్ అనేది చేసుకోండి. ఈ విధంగా అయితే సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్న తర్వాత టిక్ మార్క్ ఇచ్చేసేయండి. ఈ విధంగా అయితే ఇమేజ్ అనేది సెట్ అయిపోయింది. ఇప్పుడు ఇమేజ్ వచ్చేసి మనం బ్లాక్ అండ్ వైట్లో సెట్ చేసుకోవాలి. అది ఎలాగంటే ఒకసారి ఇమేజ్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు కిందకు వచ్చేసినట్టయితే కలర్ ఫిల్టర్ అని ఒకటి కనబడుతుంది, దాన్ని క్లిక్ చేసి ఫస్ట్ దాన్ని క్లిక్ చేయండి. ఈ విధంగా బ్లాక్ అయితే క్రియేట్ అయిపోయింది. టిక్ మార్క్ ఇచ్చేసేయండి. చూసారు విధంగా అయితే బ్లాక్ అయితే అయిపోయింది. ఇప్పుడు మీరు ఏదైతే ఇమేజ్ ఇంకోటి డౌన్లోడ్ చేసుకున్నారో దాన్ని దీని మీద పేస్ట్ చేయాలి. అది ఎలాగంటే లేయర్స్ మిక్స్ చేసి మీడియా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఏదైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఇమేజ్ మీరు దాన్ని క్లిక్ చేసి ఇక్కడ మీకు స్క్వేర్ లాగా కనబడుతుంది, దాన్ని క్లిక్ చేసి ఫస్ట్ దాన్ని క్లిక్ చేయండి. అప్పుడు ఈ విధంగా స్క్రీన్కి అయితే సెట్ అయిపోతుంది. దీన్ని వచ్చేసి వీడియో చేద్దాం డ్రాగ్ చేసుకుని టిక్ మార్క్ ఇచ్చేసేయండి. మళ్ళీ ఒకసారి ఇమేజ్ మీద క్లిక్ చేసిన తర్వాత కిందకు వచ్చిన తర్వాత బ్లెండింగ్ అనే ఒక ఆప్షన్ కనబడుతుంది, దాన్ని క్లిక్ చేసి స్క్రీన్ మీద సెట్ చేసుకోండి. ఈ విధంగా అయితే స్క్రీన్ మీద సెట్ అయిపోతుంది. టిక్ మార్క్ ఇచ్చేసేయండి. చూసారు ఈ విధంగా అయితే సెట్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు లేయర్స్ మిక్స్ చేసిన తర్వాత మీడియం క్లిక్ చేసి ఇప్పుడు మీరు ఏదైతే మళ్ళీ ఫోటో యాడ్ చేయాలనుకుంటున్నారో మీరు దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీకు క్రాప్ అని ఒక ఆప్షన్ కనబడుతుంది చూసారు, దాన్ని వచ్చేసి మీకు ఇది ఎలా సెట్ అవ్వాలనుకుంటున్నా అలా క్రాప్ చేసుకోండి. ఈ విధంగా నేను ఎలా క్రాప్ చేస్తున్నానో అలా క్రాప్ చేసుకుని టిక్ మార్క్ ఇచ్చేసి దీని మీద వీడియో చూడదాకా డ్రాగ్ చేసుకుని దాని మీద క్లిక్ చేసి ఇక్కడ 3 డాట్స్ కనబడుతున్నాయిగా, దాన్ని క్లిక్ చేసి మీకు ఎలా కావాలో సెట్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేయాలి, సింపుల్గా దాని ఏదైతే ఫోటో యాడ్ చేస్తామో దాని మీద క్లిక్ చేసి ఇక్కడ 3 డాట్స్ కనబడుతుంది, క్లిక్ చేసి బ్రింగ్ టు ఫ్రంట్ మీద క్లిక్ చేయండి. అప్పుడు ఈ ఫ్రంట్కి వచ్చేస్తుంది, ఇదని బ్యాక్కి వెళ్ళిపోతుంది. ఒకసారి ఆ ఇమేజ్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఏదైతే ఫోటో యాడ్ చేసారో దాన్ని క్లిక్ చేసిన తర్వాత కొద్దిగా అడ్జస్ట్ అనేది చేసుకోండి. ఈ విధంగా మీకు కరెక్ట్గా అది ఎలా సెట్ అవ్వాలనుకుంటున్నా అలా ఈ విధంగా అయితే సెట్ అయిపోయింది. చూసారా ఈ విధంగా అయితే ఇమేజ్ యాడ్ అయిపోయింది. ఒకసారి మనం దాన్ని క్లిక్ చేసిన తర్వాత మీకు కలర్ అనేది కొంచెం ఎక్స్ట్రా చేసుకోండి. దాని మీద క్లిక్ చేసి ఇక్కడ మీకు అది ఎలా కావాలంటే అలా సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ కలర్ అడ్జస్ట్మెంట్ ఒక ఆప్షన్ కనబడుతుంది, దాన్ని క్లిక్ చేసి ఈ విధంగా కలర్ వచ్చి హైలో పెట్టుకోండి. క్లిక్ చేసిన తర్వాత మీడియం క్లిక్ చేసి ఇప్పుడు మీరు ఏదైతే వీడియో డౌన్లోడ్ చేసుకున్నారో మీరు దాన్ని సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. అది వచ్చేసి స్నోఫాల్ ఎఫెక్ట్. దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు స్క్వేర్ కనబడుతుంది, దాన్ని క్లిక్ చేయండి. సేమ్ యాజ్ ఇట్ ఈస్. తర్వాత ఫస్ట్ దాన్ని క్లిక్ చేయండి. అప్పుడు ఈ విధంగా స్క్రీన్కి అనేది సెట్ అయిపోతుంది. బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇక్కడ మీకు బ్లెండింగ్ అనే ఒక ఆప్షన్ కనబడుతుంది, దాన్ని క్లిక్ చేసి స్క్రీన్ మీద సెట్ చేసుకోండి. అప్పుడు స్క్రీన్కి అనేది సెట్ అయిపోతుంది. టిక్ మార్క్ చేయండి. చూడండి ఒకసారి ప్లే చేద్దాం. చూసారు ఈ విధంగా అయితే పార్టికల్స్ అనేవి ఈ విధంగా మూవ్ అవుతూ ఉంటాయి. చూసారు స్నో పడుతున్నట్టు ఈ విధంగా అయితే క్రియేట్ అయిపోయింది. చాలా సింపుల్గా అయితే క్రియేట్ చేసుకోవచ్చు మనం ఈ విధంగా. ఇప్పుడు ఎక్స్ట్రా వీడియో కొంచెం ఎక్స్ట్రా అయిపోయింది కాబట్టి వీడియో లాస్ట్కి వచ్చిన తర్వాత దాన్ని క్లిక్ చేసి ఇక్కడ మీకు సిజర్ ఐకాన్ కనబడుతుంది, దాన్ని క్లిక్ చేసి సెకండ్ ఆప్షన్ మీద క్లిక్ చేసేయండి. అప్పుడు ఏదైతే ఎక్స్ట్రా ఉందో అది కట్ అయిపోతుంది. టిక్ మార్క్ ఇచ్చేసేయండి. ఇప్పుడు మనం కలర్ బ్లింకింగ్ ఎఫెక్ట్ అనేది యాడ్ చేయాలి. అది ఎలాగంటే లేయర్స్ మిక్స్ చేసి మీడియం మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఏదైతే కలర్ వీడియో డౌన్లోడ్ చేసుకున్నారో దాన్ని క్లిక్ చేయండి. ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ మీకు ఇప్పుడు ఏం చేస్తారంటే బ్లెండింగ్లోకి వెళ్ళిన తర్వాత స్క్రీన్ మీద సెట్ చేసుకుని బ్యాక్ వచ్చిన తర్వాత ఒకసారి ఆ వీడియో మీద క్లిక్ చేసి కలర్ అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళి ఈ రెండు హైగా పెట్టుకోండి. అది హైగా కనబడుతుంది. ఒకసారి దీన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు బాక్స్ కనబడుతుంది, క్లిక్ చేసి ఫస్ట్ దాన్ని క్లిక్ చేయండి. అప్పుడు స్క్రీన్ మొత్తం సెట్ అవుతుంది. వీడియో కొంచెం ఈ విధంగా డ్రాగ్ చేసిన తర్వాత దీన్ని ఒకసారి క్లిక్ చేసి ఇక్కడ సిజర్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఫస్ట్ దాన్ని క్లిక్ చేయండి. అప్పుడు కొంచెం ఫ్రంట్లో ఎక్స్ట్రా ఏదైతే ఉందో అది కట్ అయిపోతుంది. దీని మీద క్లిక్ చేసి ఈ విధంగా ఫ్రంట్ కానీ డ్రాగ్ చేసుకోండి. వీడియో లాస్ట్కి వచ్చినట్టయితే ఇది కూడా కొంచెం ఎక్స్ట్రా అయిపోయింది కాబట్టి వస్తుంది. దాని మీద క్లిక్ చేసిన తర్వాత సిజర్ ఐకాన్ మీద క్లిక్ చేసి సిజర్ ఐకాన్ మీద క్లిక్ చేసి సెకండ్ ఆప్షన్ క్లిక్ చేసేయండి. అప్పుడు ఎక్స్ట్రా ఏదైతే ఉందో అది కట్ అయిపోతే టిక్ మార్క్ ఇచ్చేసేయండి. ఈ విధంగా అయితే కలర్ అనేది బ్లింక్ అవుతూ ఉంటుంది. చూడండి ఒకసారి
చూసారా ఫ్రెండ్స్, ఈ విధంగా కలర్ అయితే అప్పుడప్పుడు ఒకటి బ్లింక్ అవుతూ ఉంటుంది చూసారా. ఈ విధంగా అయితే ఎఫెక్ట్ అనేది యాడ్ అయిపోయింది సింపుల్గా చూసారా. ఈ విధంగా చూసారా, ఈ విధంగా అయితే కలర్స్ అనేవి యాడ్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు మనం ఏదైతే టెక్స్ట్ యాడ్ చేయాలనుకుంటున్నామో దాని లేయర్స్ మిక్స్ చేసి మీడియం మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఏదైతే టెక్స్ట్ డౌన్లోడ్ చేసుకున్నారో డిస్క్రిప్షన్ నుంచి దాన్ని ఇక్కడ ఈ విధంగా అయితే సెట్ చేసుకోండి. ఈ విధంగా సెట్ చేసుకుని సైజ్ కానీ మీకు కరెక్ట్గా అది ఎక్కడ సెట్ అవ్వాలనుకుంటున్నా అక్కడ సెట్ చేసుకుని దీని వీడియో చివరిదాకా అయితే డ్రాగ్ చేసుకోండి. చూసారా, ఈ విధంగా డ్రాగ్ అయిపోయింది. టిక్ మార్క్ ఇచ్చేసేయండి. ఇప్పుడు మీరు ఏదైతే సాంగ్ కానీ మ్యూజిక్ కానీ యాడ్ చేయాలనుకుంటున్నారో మీరు సింపుల్గా ఆడియో మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఏదైతే యాడ్ చేయాలనుకుంటున్నారో దాన్ని క్లిక్ చేయండి. ఈ విధంగా క్లిక్ చేసి ప్లస్ ఐకాన్ మీద ఇచ్చేసేయండి. అప్పుడు సాంగ్ అనేది యాడ్ అయిపోతుంది. టిక్ మార్క్ ఇచ్చేసేయండి. వీడియో లాస్ట్కి వచ్చిన తర్వాత సాంగ్ అనేది కొంచెం ఎక్స్ట్రా అయిపోయింది కాబట్టి ఒకసారి దాన్ని క్లిక్ చేసి ఇక్కడ మీకు ట్రిమ్ అని ఒక ఆప్షన్ కనబడుతుంది చూసారు, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి సెకండ్ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసేయండి. అప్పుడు ఏదైతే సాంగ్ ఎక్స్ట్రా ఉందో అది కట్ అయిపోయింది. చూసారు, ఈ విధంగా అయితే మామూలు మ్యూజిక్ అనేది ప్లే చేస్తున్నాను. ఇక్కడ మీకు నచ్చిన మ్యూజిక్ కానీ ఏదైతే మీకు నచ్చిన సాంగ్స్ కానీ మీ ఇష్టం వచ్చింది ఇచ్చేసుకుని ఈ విధంగా క్రియేట్ చేసుకోవచ్చు. ఒకసారి చూడండి. చూసారా ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ విధంగా సింపుల్గా మీ ఫోటో అనేది సెట్ చేసుకుని ఈజీగా ఇలా అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చితే చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే లైక్ వేసుకోండి ఒకటి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం దీన్ని గ్యాలరీలోకి ఎలా సేవ్ చేసుకోవాలంటే లెఫ్ట్ సైడ్లో ఒక షేర్ అని ఒక ఆప్షన్ కనబడుతుంది చూసారు, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ దీన్ని క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. 720 కానీ 1080 కానీ పెట్టుకుని ఎక్స్పోర్ట్ అని కొడితే మీ గ్యాలరీలోకి ఈజీగా సేవ్ అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, కింద కామెంట్ సెక్షన్లో ఈ వీడియో మీకు నచ్చితే నైస్ అని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, జై హింద్.